కవులు బహువిధ విచారధారలతో కూర్చిపెట్టినది. రాజు అక్కడక్కడ నుండి రకరకాల మనుషుల నుండి రకరకాల ఆలోచనలు అభ్యసించాలి. ధర్మంలోని ఏదో ఒక శాఖను పట్టుకుని ఉండరాదు. ఆపత్కాలంలో ఈ ఆలోచనలు ఆత్మరక్షకు దారి చూపుతాయి. ధర్మము శిష్టాచారము ఎప్పుడు కూడా బుద్ధి నుండి పుట్టినవే, బుద్ధి ద్వారా తెలుసుకోవలసినవే. ఈ నా మాటను బాగా గ్రహించు. ధీమంతులు విజయాభిలాషులు అయినటువంటి రాజులు ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి రాజు నానా ప్రాంతాల నుండి బుద్ధి ద్వారా విషయ జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. ధర్మంలోని ఏదో ఒక భాగంతో రాజును ధర్మ నిర్వహణ కుదరదు. అధ్యయన కాలంలోనే పూర్ణ ప్రజ్ఞను పొందాలి. అప్పుడు పొందలేక రాజు దుర్బలుడైతే ఆ తర్వాత అది లభించదు. ఒకే పనిని ఒకేసారి ధర్మంగా మరొకసారి అధర్మంగా స్వీకరించటం ముందుగానే తెలుసుకోవాలి. ఇది తెలియని వాడు ద్వైత ధర్మంలో సంశయాలతో పడిపోతాడు. చర్చల వేళలో ప్రాజ్ఞుడు తన ప్రత్యేక కార్యాన్ని రహస్యంగా ఉంచి చర్చించాలి. నిర్ణయమైన తర్వాత దాన్ని బయటపెట్టాలి. లేకపోతే జనులు తాను పాటించే ధర్మాన్ని మరో రీతిగా భావిస్తారు. కొందరు నిజంగా జ్ఞానులు, కొందరు మిథ్యాజ్ఞానులు. వారి స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకొని యథార్థ జ్ఞానుల నుండియే జ్ఞానాన్ని స్వీకరించాలి. ధర్మద్రోహులైనటువంటి మనుషులు శాస్త్రాల ప్రామాణికతను దెబ్బతీస్తారు. వారు అర్థజ్ఞాన శూన్యులు కాబట్టి అర్థశాస్త్రం విషమమని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆజిజీవిషో విద్యాం ఆజిజీవిషో విద్యాం యశః కామౌ సమం తతః యశః కామౌ సమం తతః తే సర్వే నృప పాపిష్టాః తే సర్వే నృప పాపిష్టాః ధర్మస్య పరిపంతినః ధర్మస్య పరిపంతినః. రాజా, జీవిక కోసం విద్యాధ్యయనం చేసి అంతటా కీర్తి కోసమో అర్థం కోసమో ప్రాకులాడేవారు పాపాత్ములు, ధర్మద్రోహులు. అపరిపక్వబుద్ధులైనటువంటి మూఢ మానవులు తత్వాన్ని గ్రహించలేరు. శాస్త్రజ్ఞానహీనులై అంతటా సరిపోవాలని యుక్తులపై ఆధారపడి వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడూ శాస్త్రాల్లోని దోషాలనే చూసేవారు. వాటి మర్యాదను భంగపరుస్తారు. అర్థశాస్త్ర జ్ఞానం సరిగా కుదరదని వారు అంటూ ఉంటారు. మాటనే అస్త్రాలుగా బాణాలుగా చేసుకొని వారు పరవిద్యలను నిందించి స్వవిద్యను గొప్పగా ప్రచారం చేసుకుంటారు. వారి విద్యాపరమైనటువంటి తత్వజ్ఞానానికి కూడా ద్రోహం చేసినట్లే. కొంతమందికి కావాలేది. అటువంటి వారు విద్యా వ్యాపారవేత్తలు రాక్షసుల్లాగా పరద్రోహం చేసేవారు. వారి నడవడికి కారణంగా సజ్జనులు ప్రతిపాదించి ఆచరించే ధర్మం నశిస్తుంది. కేవలం తార్కిక బుద్ధితో లేదా కేవలం శాస్త్ర వచనాలతో ధర్మ నిర్ణయం కుదరదు. రెండింటి సహకారంతోనే ధర్మాన్ని నిశ్చయించాలి అని బృహస్పతి మతం. స్వయంగా ఇంద్రుడే దాన్ని చెప్పాడు. పండితులు నిష్కారణంగా ఏ మాటను చెప్పరు. అయితే కొందరు ఎందరో అభ్యసించి పాటిస్తున్నా శాస్త్రవచన ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడరు. శిష్టాచారాన్నే ధర్మంగా బుద్ధిమంతులు చెబుతూ ఉంటారు. అయితే పండితుడు సజ్జనులకై శాస్త్రం విధించిన ధర్మాన్ని స్వయంగానే ఊహించుకోవచ్చు. బుద్ధిమంతుడైన అసహనంతో కానీ శాస్త్రమోహంతో కానీ అవగాహన రాహిత్యంతో కానీ శాస్త్ర ప్రవచనం చేస్తే జనసమూహంపై దాని ప్రభావం ఉండదు. వేదశాస్త్రాలు అంగీకరించిన తర్క సహమైనటువంటి బుద్ధి ప్రవర్తించేటువంటి దాని ద్వారా శాస్త్రం ప్రశంసించబడుతూ ఉంటుంది. అయితే కొందరు అంటారు అజ్ఞానం వలన జ్ఞాన ప్రాప్తికి తార్కిక మార్గమే మంచిదని భావిస్తారు. అదేం బాగలేదు. కొందరు తార్కిక దృష్టిలో ఈ యుక్తితో ఈ శాస్త్రం ఖండింపబడుతుంది కాబట్టి శాస్త్రం వ్యర్థం అంటారు. అది కూడా అజ్ఞానమే. సంశయాన్ని పోగొట్టే ఈ మాటను గతంలో శుక్రాచార్యుడే రాక్షసులకు చెప్పాడు. రాక్షసులకు చెప్పినటువంటి ఈ కథ
మహాభారతంలో మనం చెప్పుకున్నాం, ఈ కథ పూర్తిగా చెప్పుకున్నాం. సంశయాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి సంశయాన్ని మూలంతో సహా పీకి దూరంగా నెట్టివేయాలి. నీవు నీతియుక్తమైన నా వాక్యాన్ని కూడా అంగీకరించకపోవచ్చు కూడా, కానీ అది తగింది కాదు కదా. ఎందుకంటే నీవు ఉగ్ర కర్మ కోసమే సృష్టించబడ్డావు. కాబట్టి నా మాటలపై నీ దృష్టి నిలవదు కూడా, ఎప్పటికీ నిలవదు. నన్ను చూడు, రాజ్యాభిలాష గల అందరిని కూడా నేను సంసార బంధాల నుండి విముక్తి కలిగించాను. కానీ ఇతరులు నా పనిని అంగీకరించడం లేదు. మేక, గుర్రం, క్షత్రియుడు ఈ ముగ్గురిని బ్రహ్మ ఒకే దృష్టిలో సృష్టించాడు. వీరి ద్వారా ప్రాణులకు ఎప్పటికప్పుడు ఏదో ఒక జీవయాత్ర సిద్ధిస్తూనే ఉంటుంది. చంపదగని వాడిని చంపటం ఎంత తప్పో, చంపదగిన వాడిని చంపకపోవటం కూడా అంతే తప్పు అవుతుంది. ఆ దోషమే చంపకుండటానికి హద్దు. కానీ క్షత్రియుడు ఆ హద్దును విడవాలి. కాబట్టి కఠినంగా ఉన్న రాజు మాత్రమే ప్రజలను స్వధర్మాలతో నిలపగలడు. లేకపోతే ప్రజలు తోడేళ్లులాగా ఒకరినొకరు తింటూ స్వచ్ఛగా తిరుగుతారు. అప్పటికే అవుతుంది, ఇప్పటికే అవుతుంది. ఇది ఏ రాజు రాజ్యంలో దొంగలు పరుల సొమ్మును అపహరిస్తూ తిరుగుతారో ఆ రాజు క్షత్రియ వంశానికి కలంకం వంటి వాడే. వాడు ప్రజాపరిపాలకుడు కాదు, ప్రజలు ఎన్నుకున్న రాజు కాదు. వాడు దొంగలను పట్టాలా, శిక్షించాలా. రాజా ఉన్నత వంశస్థులను, వేద విద్యా విశారదులను మంత్రులుగా చేసుకొని ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ భూమిని ఏలుకో. అంటే మన చుట్టూ ఉండేటువంటి మంత్రులు మంచి వాళ్ళగా ఉండాలా, ఆశాపరులు ఉండకూడదు. పరులకు మేలు చేసేటువంటిదే కావాలా. రిక్త హస్తాలతో వచ్చి నిండుగా తీసుకుపోకూడదు. మనం రిక్త హస్తాలతో వచ్చి రిక్త హస్తాలతోనే మళ్ళీ వెళ్ళాలా. అదే నిజమైనటువంటి ప్రజానాయకుడు చేసేటువంటి పని. అంత సింపుల్గా ఉండాలా. చిన్న గుడిసెలోనే, చిన్న దాంట్లోనే ఉండాలా. అందరికీ సమానంగా రాజు అంటే ప్రజానాయకుడు అని జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పేదంతా అదే. ఇప్పటికీ 80 భాగాలు మనకు అవుతాయి, 20 భాగాలు మాత్రమే ధర్మజుటికి అవుతుంది. ఉగ్రంగా ఉంటూనే మృదువుగా ఉండాలి రాజు, ప్రజాప్రతినిధి. క్షత్రియ ధర్మం కష్టసాధ్యం, ప్రజాప్రతినిధి కష్టసాధ్యం. నీపై నాకు స్నేహభావం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఉగ్ర కర్మకై సృష్టించబడ్డావు కాబట్టి రాజ్యాన్ని ఏలుకో. ఆపద వేళలో ఎప్పుడూ చెడ్డవారిని నియంత్రించడం, మంచివారిని రక్షించడం కర్తవ్యం కావాలి. ధీమంతుడైన శుక్రుడు ఇది చెప్పాడు అన్నాడు భీష్ముడు. చేశారా? ఆయన చెప్పాడు అని భీష్ముడే చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్పారు? మనకు చెప్పింది వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు చెప్పింది ఇక్కడ యుధిష్ఠిరుడు ఇలా అన్నాడట, పితామహ, ఇతరులు ఎవరూ అతిక్రమించలేని హద్దు లోకంలో ఏదైనా ఉన్నదా? ఉంటే నాకు చెప్పు అన్నాడు. ఎందుకు లేదు? భీష్ముడు ఇలా చెప్తున్నాడు, విద్యావృద్ధులు తపస్సంపన్నులై శాస్త్రజ్ఞానం, ఉత్తమ ప్రవర్తనం, సదాచారం గల విప్రులను సేవించు. ఇది ఉత్తమ పవిత్ర కార్యం. యా దేవత సువృత్తిస్తే సాస్తు విప్రేషు నిత్యద, సాస్తు విప్రేషు నిత్యద. కృద్ధైర్హి విప్రైహి కర్మాణి కృతాని బహుధా నృప, కృతాని బహుధా కృప. రాజా, దేవతలపై ఎటువంటి భావం ఉంటుందో అటువంటి భావమే విప్రులపై ఎప్పుడూ ఉండాలి. అంటే విప్రులని దేవతల్లాగా చూసుకోవాలి. కోపించిన విప్రులు రకరకాల అద్భుత కర్మలు చేయగలరు. వాళ్ళు జాగ్రత్త. బ్రాహ్మణులు ఆనందిస్తే విస్తారమైన యశస్సు లభిస్తుంది. కోపిస్తే తీవ్ర భయం ఏర్పడుతుంది. ప్రసన్నులైన విప్రులు అమృతం వంటి వారు, కోపించిన విప్రులు విషంతో సమానులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 143వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అంటున్నాడు, పితామహ, శరణాగత రక్షకుడు పాటించవలసిన ధర్మం ఏమిటో నాకు చెప్పండి. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు, మహారాజా, శరణాగత రక్షణం గొప్ప ధర్మం. ఇటువంటి ప్రశ్నని అడగటానికి తగినవాడువే నువ్వే.
మహానుభావులైనటువంటి చిబి మొదలైన రాజులు శరణాగతులను రక్షించి పరమసిద్ధిని పొందారు. ఒక పావురం శరణు కోరి వచ్చినటువంటి శత్రువును తగిన రీతిగా సత్కరించి తన మాంసంతో ఆహారాన్ని అందించిన కథను వింటుంటాం కదా అన్నాడు. యుధిష్ఠిరుడు అడిగాడు, శరణు కోరి వచ్చిన శత్రువుకు పావురం తన మాంసాన్ని ఎలా నివేదించింది, ఎటువంటి సిద్ధిని పొందింది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, రాజా, సర్వపాప వినాశకమైన ఈ దివ్య కథను విను. ఈ కథను పరశురాముడు ముచుకుందరాజుకు వినిపించాడు. ఇదే విషయాన్ని గతంలో ముచుకుంద మహారాజు నరపాలుడు పరశురాముడికి నమస్కరించి అడిగాడు. కపోతం సిద్ధి పొందిన ఈ కథను వినాలని ముచ్చటపడుతున్నటువంటి ముచుకుందుడికి పరశురాముడు ఇలా చెప్పాడు, రాజా, ఈ కథ ధర్మనిశ్చయంతో కూడినది, అర్థకామాలకు ఆలవాలైనటువంటిది. దాన్ని చెప్తాను, సావధానంగా విను. ఒకప్పుడు ఒక మహారణ్యంలో ఒక బోయవాడు తిరుగుతున్నాడు. భీకరంగా భూలోక యముడిలా కనిపించేవాడు. కాకిలాగా నల్లని శరీరం, ఎర్రటి కళ్ళు, యముని వంటి రూపం, పెద్ద పెద్ద పిక్కలు, చిన్న పాదాలు, పెద్ద ముఖం, పెద్ద దవడలు. ఇది అతని రూపం. అతనికి మిత్రులు ఎవరూ లేరు, బంధువులు కానీ సంబంధికులు కానీ లేరు. అతని క్రూర కర్మల కారణంగా వారంతా అతన్ని విడిచిపెట్టారు. నరహ పాప సమాచారక, నరహ పాప సమాచారక, త్యక్తవ్యో దూరతో బుధైః, త్యక్తవ్యో దూరతో బుధైః, ఆత్మానం యోపి సందత్తే, శూన్యస్య స్యాత్ కథం హితః, శూన్యస్య స్యాత్ కథం హితః. పాపవృత్తి గల నరుడిని పండితులు దూరంగా విడిచిపెట్టాలి. తనను తానే మోసం చేసుకునేవాడు ఇతరులకు ఏ మేలు చేయగలడు? చాలా జనం తనకు తానే మోసం చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రూరులై, దుర్మార్గులై, పరుల ప్రాణాలంతా అపహరించే మనుష్యులు సర్పాలు వంటివారు. వారు సర్వ ప్రాణుల నుండి ఉద్వేగానికి గురి అవుతారు. రాజా, ఆ బోయవాడు నిత్యము వల తీసుకొని అరణ్యానికి పోయి పక్షులను పట్టి చంపి వాటిని అమ్మేవాడు. ఇది అతని నిత్యకృత్యం. పాపం, ఈ రీతిగా ఆ దురాత్ముడికి అదే వృత్తిలో చాలా కాలం గడిచిపోయింది. కానీ అతనికి ఎప్పుడూ అది అధర్మం అనిపించలేదు. ఎప్పుడూ భార్యతో కలిసి క్రీడిస్తూ జీవిస్తున్న ఆ బోయవాడు దైవయోగం వలన మూఢుడయ్యాడు. మరే వృత్తి అతడికి రుచించలేదు. ఒకరోజు అతడు అరణ్యంలో ఉండగా 4 దిక్కుల నుండి పెద్ద గాలివాన చెలరేగింది. చెట్లన్నిటినీ కూల్చివేయసాగింది కూడా. ఆకాశమంతా మబ్బులు కురమాయి. ముహూర్త కాలంలో కుండపోతంగా వాన కురుస్తుంది. బోయవాడు చలితో బాధపడుతూ దాదాపు అచేతనుడై కంగారుగా వనమంతా తిరగసాగాడు. అక్కడ ఇట పరిగెత్తాడు. వనంలో అతడు సంచరించే బాట జలప్రవాహంతో నిండిపోయింది. వర్షవేగం వలన పక్షులు మరణించి నేలకూలే. వనవాసులందరూ ఆ తీవ్రమైనటువంటి గాలివానకు భయపడి మూకుమ్ముడిగా భయంతో ఆకలితో వనమంతా తిరగసాగారు. ఆ బోయవాడు చలికి వణుకుతున్న శరీర అవయవాలతో కదలలేకపోయాడు. పాపం, నిలవలేకపోయాడు. అప్పుడు చలికి వణుకుతూ నేలపై పడి ఉన్నటువంటి ఒక పావురాన్ని చూశాడు. తాను కూడా ఆర్తుడైనటువంటి ఆ పాపాత్ముడు ఆ పావురాన్ని చూసి బుట్టలో పడివేశాడు. తాను దుఃఖపడుతూ కూడా ఇతరులకు దుఃఖాన్నే కలిగించాడు. చూడండి, వదలచ్చు కదా, దాన్ని వదలలేదు. పాప ప్రవృత్తి గల ఆ పాపాత్ముడు పాపాన్నే చేశాడు. అంతలో ఆ చెట్ల సమూహంలో మేఘాల నల్లగా ఉన్న ఒక చెట్టు అతనికి కనిపించింది. పరోపకారం కోసం బ్రహ్మ సృష్టించిన సాధువులాగా అది కనపడుతోంది కూడా ఒక చెట్టు. అంతలో క్షణంలోనే ఆకాశం నిర్మలమైపోయింది. తారకలు ప్రకాశింపజేశాయి. మబ్బు విడిచిన ఆకాశాన్ని చూశాడు. చలికి వణుకుతున్నటువంటి ఆ బోయవాడు దిక్కులు చూశాడు. ఆ రాత్రి ఆ చెట్టు కిందనే విడిది చేయదలుచుకొని చేతులు జోడించి ఆ చెట్టుకు నమస్కరించి
ఆ చెట్టు పైనున్న దేవతలందరూ శరణు కోరుతున్నానని ఆ చెట్టుతో అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.